హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు చక్కటి పూజ బ్లాగ్ తోటి మేము ముందుకు వచ్చాను. నిత్య దీపారాధన చక్కగా ప్రతిరోజు నిత్య దీపారాధన ఇలా చేసుకోండి. ఎన్ని కష్టాలున్నా నాలాగా చాలా హ్యాపీగా ఉంటారు. ఆ దేవుడి అనుగ్రహం మన పైన ఉండి మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే మనకి ఎటువంటి కొదవ లేకుండా భగవంతుడు చల్లగా చూస్తాడు మనని. నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలి, చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో ఎలా చేసుకోవాలి, నేను ఎలా చేసుకుంటానో వీడియో చూపిస్తాను. చక్కగా చూడండి, రోజు ఇలా ఆరాధించండి. మన మిడిల్ క్లాస్ వాళ్ళం ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ భగవంతుడు మనకి మంచి దారినిచ్చి మన జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడిపేలాగా చూస్తాడు భగవంతుడు. సో ఈ నిత్య దీపారాధనలో ముందుగా అయితే నేను మామూలుగా రోజు రాగి చెంబులో నీళ్లు పెడతాను. తర్వాత పంచపాత్ర, ఈ పాత్రలో నీళ్లు, తర్వాత క్లీన్ చేసుకునేటివి. ఇక్కడ ప్రసాదము గిన్నె, దీపపు కుందుని మనము రోజు దీపం పెట్టుకుంటాం కదా. దీపం పెట్టిన తర్వాత ఇంకా దీపపు కుందుకి చక్కగా రోజు మార్చుకోవాలి. దీపపు కుందుని మార్చుకొని ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో ఇలాగా రోజు మనము పూజా మందిరంలో మనము క్లీన్ చేసుకునే వస్తువులు ఏవి అంటే రాగి చెంబు, మనకి పంచపాత్ర, ప్రసాదం పెట్టే గిన్నె ఉంటుంది కదా అది, దీపపు కుందు, ఇవి మాత్రమే రోజు నిత్యం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏదైనా సరే మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే మనము చక్కగా తినడానికి ఏ లోటు లేకుండా ఉండాలి అంటే మనము రోజు అగ్నిదేవుణ్ణి ఆరాధించుకుంటే చాలా మంచిది. అగ్నిహోత్రం మన పొయ్యి ఏదైతే ఉందో ప్రతిరోజు నీట్గా క్లీన్గా ఉంచుకోండి. వీలైతే చక్కగా బొట్లు పెట్టుకోండి. ప్రతిరోజు ఈ భగవంతుని ఆరాధిస్తే మనకి తినడానికి తిండికి ఎటువంటి కొదవ లేకుంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేనైతే ఇంకా నా పూజ వ్లాగ్స్ అందరూ చూసిన వాళ్ళందరికీ తెలుసు, చక్కగా పొయ్యికి ఇలాగా నీట్గా అందంగా గంధం బొట్లు పెట్టుకుంటాను. ఎప్పుడు నీట్గా ఉండేలాగా చూసుకుంటాను. తర్వాత పూజ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా పూజ చేసేటప్పుడు పువ్వులను అయితే పెట్టుకుంటాను అనమాట. ప్రతిరోజు ఇలాగా పువ్వు పెట్టుకుంటాను. ఇక్కడ పెట్టుకుంటాను, కింద పెట్టేసుకొని ధూపం అయితే చూపిస్తాను అనమాట. ప్రతిరోజు అగ్నిదేవునికి ధూపం చూపిస్తాను. చక్కగా మనకి ఆయన అనుగ్రహం ఉంటుంది. తర్వాత ఇక్కడ గణపతి ఉన్నాడు. ఈ గణపతికి కూడా చక్కగా పూలు పెట్టుకుంటాను. అన్నపూర్ణాదేవి కుమారుడు కదా గణపయ్య. నా దగ్గర అన్నపూర్ణాదేవి విగ్రహం లేదు కాబట్టి నేను ఆ గణపయ్యని పెట్టుకొని అయితే చక్కగా ప్రతిరోజు ఇలా ఒక పూలు మార్చుకుంటాను అనమాట. ఇది రోజు నేను చేసే పని. తర్వాత దీపం వచ్చేసి శుక్రవారము, శనివారము నేను ఇక్కడ ఎక్కువగా స్పెషల్గా పూజ చేసేటప్పుడు ఇక్కడ దీపం పెట్టుకుంటాను. రోజు మాత్రం ఇలాగ పూలు పెట్టుకుంటాను. సో ఇలాగైతే ప్రతిరోజు చేసుకుంటాను. తర్వాత మనము పూజ ఎలా చేసుకోవాలి అనేది వీడియో చూపిస్తాను, తప్పకుండా చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో అడగండి. తర్వాత ఇంకా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పూజా బ్లాగ్స్, తర్వాత హెల్త్ టిప్స్, వెయిట్ లాస్ టిప్స్, ఇలా చాలా వీడియోస్ వస్తాయి. వంటలు, కుకింగ్కి సంబంధించిన మోటివేషనల్ వీడియోస్, డైలీ బ్లాగ్స్ అన్నీ ఉంటాయి. హ్యాపీగా నా ఛానల్ని చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అక్క హాయ్ ఎలా ఉన్నామని కూడా నాకు కామెంట్స్ పెడుతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. సో వీడియోలోకి వెళ్దాము, పూజ ఎలా చేసుకుందామో చూద్దాము. నిత్య దీపారాధనలో ముందుగా మనము రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. చక్కగా మనము శుభ్రమైన స్నానం చేసి, మామూలుగా కంఠ స్నానం చేసి చక్కగా మనము రోజు చక్కటి మంచిగా చీర కట్టుకుంటారా, డ్రెస్ వేసుకుంటారా మీ ఇష్టము. డ్రెస్ వేసుకుంటేనేమో చున్నీ వేసుకోవాలి, కంపల్సరీగా చున్నీ వేసుకొని పూజ చేయాలి. లేదు కొంతమంది నైటీస్ వేసుకొని పూజలు చేస్తూ ఉంటారు. సో మనకి పిల్లలు చిన్నగా ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలా నైటీ వేసుకొని పూజ చేయొద్దు అంటారు. సో అలా చేయకపోవడం చాలా మంచిది. కాకపోతే కొంతమందికి వీలు కాదు కదా. అలాంటప్పుడు మనము ఆ నైటీ వేసుకున్నా సరే ఒక చున్నీ లాంటిది కంపల్సరీగా, ఏకవస్త్రం కాకుండా ఒక చున్నీ లాంటిది వేసుకొని మనం పూజ చేయాలి. తర్వాత జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. చక్కగా ఇలాగ జడ వేసుకోవాలి. ఇలాగ జడ వేసుకొని పూజ చేసుకోవాలన్నమాట. జుట్టు విరబోసుకొని చేయకూడదు. తలస్నానం చేసి తల కట్టుకుంటాం కదా, అలా తల కట్టుకొని కూడా మనం పూజ చేయకూడదు. తర్వాత ఇప్పుడు మనం చీర కట్టుకుంటాం కదా, ఇలా కొంగు ఉంటుంది కదా, ఇది పళ్ళు, ఈ పళ్ళుని వదిలేసి పూజ చేయకూడదు. మనం ఈ పళ్ళుని చక్కగా జాగ్రత్తగా మనము ఇలాగా నడుము కట్టుకుంటాం కదా, ఇలాగ చక్కగా చెక్కుకొని
పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఇవి పాటించవలసిన నియమాలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. తర్వాత నేనైతే చక్కగా రెడీ అయిపోతాను. ఇవాళ శనివారం కాబట్టి కొంచెం శనివారము శుక్రవారము చక్కగా రెడీ అవుతాను. మనం శ్రీ మహాలక్ష్మి లాగా ఉంటేనే సో భగవంతుడికి ఇష్టము. సో నేను ఎప్పుడు ఇలాగే రెడీ అవుతాను. సాటర్డే ఫ్రైడే చక్కగా పూజ చేసుకొని అమ్మవారికి ఎక్కువగా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా రెడీ అవుతాను. మామూలప్పుడు మామూలుగా రెగ్యులర్గా, కాకపోతే రోజు శారీ కట్టుకొని పూజ చేస్తాను అనమాట. సో పూజ ఎలా చేసుకుంటానో చూపిస్తాను పదండి. ముందుగా అయితే మనము రోజు భగవంతుడి దగ్గర ఏవి పెట్టినా పెట్టకపోయినా నీళ్లు మాత్రం పెట్టాలండి భగవంతుడి దగ్గర. సో ఈ నీళ్లు మనం స్నానం చేసి పట్టుకోవాలా, స్నానం చేయకుండా పట్టుకోవాలా, ఇలాగే చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి. చక్కగా స్నానం చేసి బోర్ వాటర్ అందుబాటులో ఉంటే పట్టుకోండి. లేదు మాకు అలాగే 2 డేస్కి ఒకసారి ట్యాప్ వాటర్ వస్తాయి అలాగనుకున్నప్పుడు మీరు స్నానం చేసి పడితే పట్టుకోవచ్చు. లేదంటే స్నానం చేసి పట్టుకోకపోయినా మనము వాడని నీళ్ళు, అంటే మనము వాడని నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళు, నిండు బిందె నీళ్ళు అంటారు, ఆ నీళ్ళని కూడా మనము భగవంతుడికి పెట్టొచ్చు. ఇలాగ నీళ్ళని అయితే నేను రాగి చెంబులో పోసుకుంటున్నాను. మనకి గంగాదేవి నీళ్ళు ఇక్కడ రాగి చెంబులో పోసి మనము గంగాదేవిని చక్కగా ఆవాహన చేసినట్టు అనమాట. ఇంకా రోజు ఇలా చెప్తున్నాను కానీ రోజు ఇలాగ ఇలా పోసుకుంటూ ఓం నమో గంగాదేవి దేవతాయ నమో నమః ఆవాహయామి అని తలుచుకుంటాను. తర్వాత ఇందులో ఒక పువ్వు వేసుకుంటాను. ఇంకా పూజా మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా పూజ చేసుకునేటప్పుడు ఎలా చేస్తాననేది చూపిస్తాను, చూడండి. నిత్య దీపారాధన చేసేటప్పుడు ముందు రోజు పెట్టిన ఏవైతే దేవుడి విగ్రహాల దగ్గర పెట్టిన పువ్వులు, తర్వాత దీపపు కొందు, ప్రసాదం ప్లేటు, పంచపాత్ర, రాగి చెంబు వీటినైతే శుభ్రం చేసుకోవాలి. ఇంకా ఇలాగా పువ్వులు పెట్టినవన్నీ దేవుడి దగ్గర విగ్రహాల దగ్గర ఉన్న పువ్వులు చక్కగా నీట్గా తీసి కదలకుండా, దేవుళ్ళని కదలకుండా నీట్గా ఇలాగా పువ్వులను తీసి, తర్వాత దీపపు కొందు, దీపం పెట్టిన దీపపు కొందును, తర్వాత ప్రసాదం ప్లేట్ ఉంటుంది కదా, ప్రసాదం ప్లేటుని, పంచపాత్ర, తర్వాత రాగి చెంబు, నీళ్ళు పోసి ఉంచుతాం కదా ఈ రాగి చెంబు, వీటిని తీసి చక్కగా శుభ్రం చేసుకోవాలి. అయితే పాత్రలన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, రాగి చెంబు ఈ రాగి చెంబులో మనము చక్కగా పువ్వు వేసి నీళ్ళు పోసి పెట్టుకున్నాం కదా, ఈ రాగి చెంబును పెట్టుకుంటున్నాను. తర్వాత పంచపాత్రని కూడా పెట్టుకుంటున్నాను అన్నమాట ఇక్కడ. తర్వాత ఇంకా దీపారాధన చేసే ఏదైతే దీప ప్రమిద ఉంటుందో ఆ ప్రమిదని చక్కగా గంధంతో బొట్లు పెట్టి అలంకరణ చేసుకుంటున్నాను. ఇది నేను కామాక్షి దీపాన్ని పెట్టుకుంటున్నానండి. మామూలుగా దీపపు కుందు ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఏకదీపం మాత్రమే పెట్టుకుంటాను, ఎందుకంటే మాకు ఆనవాయితీగా ఏకదీపం మాత్రమే ఉంది కాబట్టి ఏకదీపాన్ని పెట్టుకుంటున్నాను. ఇంకా 2 దీపాలు వెలిగించే వాళ్ళు 2 దీపాలు కూడా వెలిగించవచ్చు. ఇందులో వత్తుల విషయానికి వస్తే నేను 2 వత్తులు వేసి వెలిగిస్తానన్నమాట. ఇక్కడ దీపపు కుందుని నేను ఎక్కడ పెట్టాలనుకుంటున్నానో అక్కడ పెట్టుకుంటున్నాను. ఇంకా నిత్యము దీపారాధనలో ప్రసాదం విషయానికి వస్తే చక్కగా మనము చక్కెర, అటుకులు, బెల్లము, అటుకులు, పుట్నాలు ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. నేను ఎక్కువగా చక్కెర పలుకులు పెడతానండి. ఎందుకోసం అంటే ఇవి చక్కగా నల్లచీమలు వస్తాయి, తింటాయి, అందుకోసమని చక్కెర పలుకులు పెడతాను. శుక్రవారము అటుకులు, బెల్లము ఇలాగ పెట్టుకుంటాను. పాలు నైవేద్యంగా పెట్టుకుంటాను. శనివారం రోజు చలిమిడి, వడపప్పు, పానకము ఇలా చేసి పెట్టుకుంటాను. రోజు మాత్రము ఈ చక్కెర పలుకులను పెట్టుకుంటాను. ఇంక ఇందులో బెల్లం ముక్క పెడితే కూడా చాలా శ్రేష్టం అన్నమాట. మనము నైవేద్యం విషయానికి వస్తే ఇంట్లో పండ్లు ఉంటే పండ్లు పెట్టుకున్నా సరిపోతుంది. ఇంకా దేవుణ్ణి ప్రతిరోజు నిత్యము రోజు పూసే పూలతో అలంకరణ చేసుకుంటే చాలా శుభప్రదము. ఎంత కలకలలాడుతూ ఉంటాడో భగవంతుడు, చూడ్డానికి కన్నుల పండగగా ఉంటుంది. ఇంకా ఇక్కడ రోజు పూసే పువ్వులతో అయితే అలంకరణ చేసి చూపిస్తాను, చూడండి. అలంకరణ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. దీపంలో 2 వత్తులు వేసి దీపంతో దీపారాధన చేస్తానన్నమాట. తర్వాత అగరబత్తీలు వెలిగించి ధూపాన్ని చూపించిన తర్వాత దీపం దగ్గర పసుపు, కుంకుమలు, అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి.
ఎందుకంటే దీపము శుభకరమైనది. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్ నమోస్తుతే. ఇలాగ పసుపు కుంకుమలు వేసి అక్షంతలు వేసి పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకా మనము గంగాదేవిని ఆవాహన చేసుకోవాలి. ఇలాగ చెంబుపై చేతిని పెట్టి గంగా జలాన్ని ఓం గంగాదేవి నమో నమః ఆవాహయమే అని ఒక 3 సార్లని ఆ నీళ్ళని తీసి దేవుడి పటాలపైన విగ్రహాలపైన చల్లిన తర్వాత గంధము పువ్వుతోటి ఇలాగ చిలకరించి గంధం సమర్పయామే అని చెప్పాలి. ఇది పంచోపచార పూజ అంటారు. 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. గంధము సమర్పించిన తర్వాత పసుపు కుంకుమలు సమర్పించిన తర్వాత దీపాన్ని చూపించాలి. ఇంకా ఇది పంచోపచారంలో గంధము, ధూపము, దీపము, నైవేద్యము, పుష్పము ఇలాగా 5 ఇటితోటి మనము పూజ చేస్తే పంచోపచార పూజ అంటారు. తర్వాత మనకు ఉన్న పువ్వులతోటి ఇంకేమైనా ఇష్టదైవాన్ని నామం స్మరణ చేసుకొని తర్వాత ఆఖరిగా నైవేద్యాన్ని నివేదించాలి. ఇంకా చక్కెర పలుకులు, బెల్లము, అటుకులు ఏవైనా మనకు నచ్చింది పండో ఫలమో నైవేద్యం పెట్టి దేవుడికి ఆరాధన చేసిన తర్వాత సమర్పించిన తర్వాత ఇంకా మనము ఇంకా చక్కగా హారతిని ఇస్తే పూజ పూర్తయిపోతుంది. ఇలా సులువుగా చేసుకునే పూజ చాలా శుభప్రదము. ఇంట్లో కలకలలాడినట్టుగా ఉంటుంది. మనకి ఎటువంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి. మనకి ఏ కష్టాలు వచ్చినా సరే భగవంతుడు మన అనుగ్రహము మనకు ఉంటుంది. ఆ కష్టాల నుంచి మనని బయటపడగొట్టి మనకి శుభాన్ని చేకూర్చుతాడు. మన ఇల్లు కలకలలాడినట్టుగా ఉంటుంది. ఎప్పుడు తిండికి బట్టకి ఎటువంటి కొదువు లేకుండా ఆయురారోగ్యాలతోటి ఉంటాము. ఇంకా తర్వాత నేను తులసి పూజనైతే చేసుకుంటానండి. తులసికి మామూలుగా పూజ దీపారాధన అయిన తర్వాత తులసి పూజ చేసుకొని పూజ పైన కూర్చుంటాను. ఇంకా ఇది ముందే చేశాను, కాకపోతే తర్వాత వీడియోలో పెట్టాను. నిత్య దీపారాధన కాబట్టి ఇలా తులసికి పూజ చేసి చక్కగా దీపం పెట్టి 5 ప్రదక్షిణలు చేసుకుంటాను. ఇక్కడ కూడా నామాలు చదువుకుంటాను. తర్వాత గుమ్మం దగ్గర పసుపు కుంకుమలు వేసుకుంటాను. తర్వాత పువ్వులతో అలంకరణ చేసుకుంటాను. ఇలా గుమ్మం ఎప్పుడు నిండుగా కలకలలాడినట్టుగా ఉండాలి. మనము తులసి గుమ్మము ముందు చక్కగా మొగ్గులతో అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటే చాలా శుభప్రదం. ఇల్లు లక్ష్మీ కళతోటి వర్ధిల్లుతుంది. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఇల్లుగా ఉంటుంది మన ఇల్లు. మన కష్టాలంటారా మన కర్మానుసారం వస్తాయి. అవి తొలగిపోయి మనకి ఆరోగ్యాలు సమకూర్చుతాయి. తర్వాత ఇంకా ఇలాగ పూర్తి అయిపోయిన తర్వాత అయితే ధూపాన్ని అయితే చూపిస్తాను. దీపము కూడా చూపిస్తానండి. నేను నిత్యం హారతి దీపంతో ఇస్తాను కాబట్టి ఇంకా ఆ దీపాన్ని ఇలాగ పొయ్యి దగ్గర ఉంటుంది కదా వంట రూమ్లో ఉండే గణపతికి. తర్వాత చిన్న రోళ్ళు ఉన్నాయి. ఆ రోలుకి ఇలాగా పొయ్యి దగ్గర చక్కగా ప్రతిరోజు ఇలాగ చేసుకుంటాను. గణపతికి రోజు హారతి చూపిస్తాను. శుక్రవారము ఇంకా తర్వాత శనివారం వస్తే దీపం పెట్టుకుంటాను అన్నమాట. ఇలా అగ్నిహోత్రానికి పూజ చేసుకుంటే కూడా చాలా శుభప్రదం. మనము నిత్యము మనకి తిండికి ఎటువంటి కొదవ లేకుండా ఆ అన్నపూర్ణదేవి నిత్యము మన ఇంట్లో కొలువై ఉంటుంది. ఎటువంటి కష్టాలు వచ్చినా సరే మనము తిండికి లోటు లేకుండా ఉంటాము. ఇంక ఇలాగ పూజ పూర్తయిపోయిందండి. ఇలాగ రోజు నిత్యం పూజ చేసుకుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. ఇంకా లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టుగా లక్ష్మీ నివాసమైన ఇల్లులాగా ఉంటుంది. మీరు ఇలాగే ప్రయత్నం చేయండి. మీకున్న కష్టాలు తొలగిపోతూ ఉంటాయి. కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. ఇంకా ఇలా పూజ పూర్తి అయిపోయిన తర్వాత చక్కగా టిఫిన్ తినేస్తానండి. ఇదండి నిత్య దీపారాధన వీడియో. ఎలాగ అనిపించింది ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి. మంచి వీడియోస్ వస్తాయి. వెయిట్ లాస్ వీడియోస్, హెల్త్ టిప్స్, తర్వాత మంచి పూజా వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వ్లాగ్స్ వస్తాయి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మంచి గ్రోత్కి వస్తుంది నా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.